హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. సో, మన సెల్ఫ్ రిఫ్లెక్షన్ జర్నీలో ఇవాళ సెవెంత్ టాపిక్ వచ్చేసాము. ఆల్రెడీ కొన్ని టాపిక్స్ చూసాము. అందులో రీసెంట్గా కవర్ చేసింది వచ్చి గోల్ సెట్టింగ్. సో, గోల్స్ అనేవి సెట్ చేసుకున్న తర్వాత వాటిని అచీవ్ చేసుకునే దారిలో ప్రాబ్లమ్స్ వస్తే ఎలా తీసేసుకోవాలనేది చూసాము. ఇవాళటి వీడియోలో బాధ్యతగా ఉండడం. మనమైతే గోల్ సెట్ చేసుకున్నాము, కానీ అది రీచ్ అవ్వడానికి ఎన్ని పాటలు పడాలి, ఆ పాటలు పడడానికి ఎలా మనం బాధ్యత వహించాలి అనేది ఇవాళటి వీడియోలో చూద్దాం. సో, దీన్ని అకౌంటబిలిటీ అని పిలుస్తారు. ఈ అకౌంటబిలిటీ మనకి రావాలి అంటే స్వతహాగా మనము చాలా డిసిప్లిన్డ్‌గా ఉండాలి. ఒకవేళ పనుల ఒత్తిడి వల్ల మన డిసిప్లిన్ కొంచెం చెక్కు చెదిరినా కూడా ఏమవుతుందంటే డీవియేట్ అయిపోతాం. సో, డీవియేట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తే మనం బాధ్యతగా మన గోల్స్ మీద వర్క్ చేస్తాము అంటే అది ఒక రొటీన్ సెట్ చేయడం. మనము సపోజ్ వాకింగ్‌కెళ్ళాలి. నేను ఒక 5 కేజీస్ వెయిట్ రెడ్యూస్ అవ్వాలి. దానికోసం నేను వాకింగ్‌కెళ్ళాలి. లేదా నా హెల్త్ మంచిగా ఉంచుకోవాలి. దానికోసం నేను వాకింగ్‌కెళ్ళాలి. సో, వాకింగ్‌కెళ్ళడానికి పొద్దున పనులడ్డొస్తాయి. పిల్లల్ని స్కూల్ పంపించాలి. ఇది చేయాలి, అది చేయాలి, అన్నీ చేయాలి. అన్నీ చేశాక పోనీ వాకింగ్ చేద్దామా ఇంట్లోనే అంటే మళ్ళీ ఏదో క్లీనింగ్ గుర్తొస్తది. దాని మీదకెళ్ళిపోతది మనసు. అలా కాకుండా పిల్లలందరినీ పంపించేసిన తర్వాత నేను ఒక 15 మినిట్స్ వాకింగ్ ఇంట్లోనే చేసుకుంటాను అని మీరు గోల్ సెట్ చేసుకుంటే, ఆ గోల్ కోసం మీరు ఏం రొటీన్ సెట్ చేస్తారు? ఓకే. నేను కాస్త రిలాక్స్ అయ్యాక నేను నా షూస్ రెడీ పెట్టుకుంటాను. షూస్ నా సారీ నేను ఏ డ్రెస్‌లో దారిలో ఉన్నానా? లేక నైటీలో ఉన్నానా? అని గమనించి ఇంట్లోనే చేస్తారు కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నేను నా షూస్ లేదా నా వాకింగ్ షూస్ లేకపోతే ఎక్సర్సైజ్ షూస్ వేసేసుకొని నేను స్టార్ట్ చేస్తాను ఎక్సర్సైజ్. ఇవాళ మేబీ 2 మినిట్స్ చేస్తాను. రేపు 4 మినిట్స్ చేస్తాను. ఎల్లుండి ఒక 6 మినిట్స్ చేస్తాను. అట్లా ఒక రొటీన్ దాన్ని బ్రేక్ చేయకుండా కంపల్సరీగా మీరు పాటించుకోవాలి. సో, ఒకవేళ ఆ షూస్ దగ్గరికెళ్ళాలనిపిచ్చదు. మరి ఇంకేం చేసుకోవాలి? అప్పుడు మీరు మళ్ళీ ఆలోచించాలి. ఏంటి నాకు అడ్డొస్తుంది? ఆ షూస్ దగ్గర వరకు వెళ్ళాలి అంటే నేను ఎందుకు కంఫర్ట్ జోన్‌లో కూర్చుంటున్నాను అని ఆలోచిస్తే మీకొక క్వెషన్ ఒస్తది. ఆ క్వెషన్‌కి మీరు ఆలోచించుకొని ఆన్సర్ చేసుకోవాలి అంటే మీ పిక్చర్ పెట్టుకోవడమో, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా పక్కింటి ఆంటీని అకౌంటబుల్ ఉంచడమో, లేకపోతే మీ సిస్టరో ఎవరో ఒకళ్ళకి లేదా ఫోన్‌లో రిమైండరో ఏదో ఒకటి పెట్టుకోండి. అది పెట్టుకొని కంపల్సరీ మీరు వాకింగ్ చేసేటట్టుగా రొటీన్ సెట్ చేయండి. ఆ రొటీన్ సెట్ చేసాక దాంట్లో ఏమన్నా మార్పులు, చేర్పులు చేయాలి అనుకుంటే కంపల్సరీగా మీరు చేసుకోవచ్చు. అట్లానే ఎప్పుడైతే మనకు మనం అకౌంటబుల్ బాధ్యత మనం వహించలేము అనుకుంటామో, మన మమ్మీస్‌కో, అక్కలకో ఎవరికో ఆ పర్టిక్యులర్ బాధ్యత ఫ్రెండ్‌కో లేదా అట్‌లీస్ట్ మన మొబైల్‌కో చెప్పామనుకోండి, వాళ్ళు చక్కగా చేసి పెడతారు. సో, ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే మొబైల్‌లో రిమైండర్ అయితే అది ఆటోమేటిక్‌గా వస్తది కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కంపల్సరీగా అది చెప్పేస్తది. సో, ఈ టిప్స్ అన్నీ కూడా మీకు గోల్ సెట్టింగ్ అండ్ గోల్ అచీవ్‌మెంట్‌లో యూజ్ అవుతాయని కంపల్సరీగా మీరు యూజ్ చేసి చూడాలని నా మనవి. ఈ వీడియో మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.